హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వశక్తివంతుడా, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నామయ్యా. ఆరాధనకు యోగ్యుడా, నీకే వందనాలయ్యా. ధవలవన్నుడా, రత్నవన్నుడా, అతి కాంక్షణీయుడా, మనోహరుడా, ప్రేమించువాడా, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము నాయన. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నీకు కృతజ్ఞత స్తోత్రములు నాయన. గడచిన వారమంతయు నీ ఉచితమైన కృపలో మమ్మల్ని వర్ధిల్లింపజేశారయ్యా. అందులకై వందనాలు స్తోత్రాలు నాయన. ఈ పునరుద్ధాన దినమందు నీ పాద సన్నిధానంలో నిలువబడి నాయన గలమెత్తి నిన్ను ఆరాధించడానికయ్యా, గలమెత్తి నిన్ను స్తుతించడానికయ్యా, నీవు మాకిచ్చిన ఈ గొప్ప అవకాశముకై వందనాలయ్యా. నీవు మాకిచ్చిన ఆయుష్కై వందనాలయ్యా, ఆరోగ్యముకై వందనాలయ్యా, నెమ్మదికై వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రములు నాయన. వేల్పులలోని వంటి మహనీయుడు మాకు కానరాలేదయ్యా. దేవా నీవు నిత్యమైన దేవుడవయ్యా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. మా పితరులు రూఢిగా విశ్వసించి అయ్యా నిన్ను నమ్మి ఆరాధించారయ్యా, విజయము పొందారు నాయన నీ మందిరములో ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయన. గలమెత్తి నీ సన్నిధానములో నమ్మి ఆరాధిస్తున్నాము నాయన. మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడవని, మా స్థితిగతులను మార్చగలిగిన దేవుడవని, మాకున్న బలహీనతలపై జయమివ్వగలిగిన దేవుడవని ప్రభువా. అయ్యా విశ్వాసముతో స్తుతిస్తున్నామయ్యా. మా జీవితాల్లో నీ కార్యము నిశ్చయముగా జరుగునుగాక నాయన. అయ్యా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్న దేవుడవయ్యా. దేవా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా నీ సన్నిధానములో నమ్మి ఆరాధిస్తున్నామయ్యా. దేవా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. రక్షకుడా నీకు స్తోత్రాలయ్యా. ఎబినేజరే నీకు స్తోత్రాలయ్యా. ఎల్రోయి నీకు స్తోత్రాలు నాయన. ఆత్మస్వరూపుడా నీకు వందనాలయ్యా. దేవుని సన్నిధానములో నీవు నేను నిలవబడ్డాం. మన మనస్సులను తెరచి ఆరాధిద్దామా, మన హృదయములను ఆయన వైపు త్రిప్పి స్తుతిద్దామా. ఆకాశము వైపు కన్నులెత్తుచున్నాను, సహాయము ఎక్కడి నుండి వచ్చునంటే యెహోవా వలనే కలుగునన్న దేవుడవయ్యా. దేవాని కొందనాలయ్యా. యేసయ్యా ఏదైనా నీ వలనే మేము పొందుకోగలుగుతామయ్యా. ఏదైనాను నీ వలనే ఏ కార్యమైనా మేము పొందుకోగలుగుతామయ్యా. నీ కొందనాలు స్తోత్రాలు నాయన. స్తుతిస్తావా, హృదయపూర్వకముగా ఆరాధిస్తావా. దేవుని మందిరములో నీ పెదవులను విప్పుతావా. వ్యర్థమైన మాటలు మాట్లాడుట కొరకు, వ్యర్థమైన ముచ్చట్లు చెప్పుట కొరకు మన నోళ్ళను ఉపయోగిస్తాం కదా. జీవము కలిగిన దేవుని సన్నిధానంలో నీవు నిలబడ్డావు. నిన్ను నన్ను బ్రతికిస్తున్న దేవుణ్ణి ఉజ్జీవముతో సంతోషముతో ఆరాధిస్తావా. తండ్రి నీకు వందనాలయ్యా. దేవా నీకు వందనాలయ్యా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. అలనాడు ఆదిమ సంఘమంతా ప్రభువ ఏక మనస్సుతో నిన్ను ఆరాధించారయ్యా. ఏక ఆత్మతో నిన్ను స్తుతించారయ్యా. ఏక పశ్చాత్తాపముతో నిన్ను వేడుకున్నారు నాయన. అయ్యా వారి మధ్యలో నీవు దిగి వచ్చిన దేవుడవయ్యా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మేమంతా ఏక మనస్సుతో నిన్ను స్తుతిస్తుండగా మా మధ్యలోనికి మీరు దిగిరండి అయ్యా. మా ఆరాధన నీకు ఇంపైన ధూపముగా మారునుగాక నాయన. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రక్షకుడా నీకు వందనాలయ్యా. రాజుల రాజ్యానికి వందనాలయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. ఆత్మస్వరూపుడా నీకు స్తోత్రాలు నాయన. యేసయ్యా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు కృతజ్ఞత స్తోత్రాలు నాయన. అబ్రహాము
అబ్రహాము దేవాని కొందనాలయ్యా, ఇస్సాకు దేవాని కొందనాలయ్యా, యాకోబుల దేవానికి వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు నాయన, స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. ఆత్మీయ గానాలతో నిన్నే ఆరాధన చేయనా, స్తుతి స్తోత్ర గీతాలతో నీ నామము పూజింపనా. ఆత్మీయ గానాలతో నిన్నే ఆరాధన చేయనా, స్తుతి స్తోత్ర గీతాలతో నీ నామము పూజింపనా. మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుచున్నానయ్యా. మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుచున్నానయ్యా. ఆరాధించనా నీ పాద సన్నిధి, ఆరాధించనా నీ పాద సన్నిధి. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, ఆరాధనా నీకే ఆరాధనా. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, ఆరాధనా నీకే ఆరాధనా. ఆత్మీయ గానాలతో నిన్నే ఆరాధన చేయనా, స్తుతి స్తోత్ర గీతాలతో నీ నామము పూజింపనా. సమీపించరాని తేజస్సులో వశించుచున్న పరిశుద్ధుడా, సమీపించరాని తేజస్సులో వశించుచున్న పరిశుద్ధుడా. కేరేబులు శరాబులు, కేరేబులు శరాబులు దీవారాత్రము నీ సన్నిధిలో, దీవారాత్రము నీ సన్నిధిలో స్తోత్రము చేసెదా నా ప్రాణనాథుడా. స్తోత్రము చేసెదా నా ప్రాణనాథుడా. స్తోత్రము చేసెదా నా ప్రాణనాథుడా. స్తోత్రము చేసెదా నా ప్రాణనాథుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా,
గీతాలతో నీ నామము పూజింపనా అందరిలోన అతి శ్రేష్ఠుడా వేల్పులలోన మహనీయుడా అందరిలోన అతి శ్రేష్ఠుడా వేల్పులలోన మహనీయుడా పూజారుడా స్తోత్రారుడా పూజారుడా స్తోత్రారుడా అతి సుందరుడా మనోహరుడా అతి సుందరుడా మనోహరుడా చేతులెత్తెదా సర్వోన్నతుడా చేతులెత్తెదా నీ సన్నిధి కాంతిలో చేతులెత్తెదా నీ సన్నిధి కాంతిలో చేతులెత్తెదా నీ సన్నిధి కాంతిలో స్తుతి పాత్రుడా స్తోత్రారుడా ఆరాధన నీకే ఆరాధన స్తుతి పాత్రుడా స్తోత్రారుడా ఆరాధన నీకే ఆరాధన స్తుతి పాత్రుడా గలమెత్తి అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగినవాడా అపరంజి పాదములు కలిగినవాడా నీకే ఆరాధన ప్రభువా నీకే ఆరాధన ఆమేన్ స్తుతి పాత్రుడా స్తోత్రారుడా ఆరాధన నీకే ఆరాధన అగ్ని జ్వాలల వంటి నేత్రాలు గలవాడా అపరంజిని పోలిన పాదాలు గలవాడా పాదాలు గలవాడా అపరంజి పోలి పాదాలు గలవాడా విస్తార విస్తార జనగదున మూలిన స్వరమును కలిగిన మహనీయుడా స్వరములిగిన మహనీయుడా ఆమేన్ ఉన్నతుడా శిరము వంచన సర్వోన్నతుడా శిరము వంచన సర్వోన్నతుడా శిరము వంచన సర్వోన్నతుడా స్తుతి పాత్రుడా స్తోత్రారుడా ఆరాధన నీకే ఆరాధన స్తుతి పాత్రుడా నీకే ఆరాధన ఉజ్జీవముతో నిన్ను ఆరాధిస్తున్నామయ్యా మా హృదయపూర్వకముగా స్తుతులు చెల్లిస్తున్నామయ్యా ఆమేన్ స్తుతి పాత్రుడా స్తోత్రారుడా ఆరాధన నీకే ఆరాధన స్తుతి
మహిమ సంఘముపై కుమరించిన ఆత్మ నీ ప్రజలందరిపై దిగి వచ్చునుగాక. యేసయ్యా నీకు ఆరాధన ప్రభువా. ఓ నీ ప్రజలందరూ నీ శక్తి పొందుకుందురుగాక. ఓ ప్రజ్వలించే జ్వాలలుగా నీ నామములో నిలబడుదురుగాక. బలహీన కలిగిన ప్రతి పాపములు యేసు నామములో బలపరచబడునుగాక. యేసు నామములో విడుదల విమోచన ప్రజలకు కలుగునుగాక. యేసుని రక్తము నీ బిడ్డలపై ప్రోక్షింపచేయండి. యేసయ్యా స్వాగతమయ్యా. మా నాయకుడవయ్యా, మా నావికుడవయ్యా, నిన్నారాధిస్తున్నామయ్యా. ఆత్మస్వరూపుడా, ఆత్మస్వరూపుడా, నీకే మహిమ మహిమ మహిమ. ఓ మహిమ నాన్న, మహిమ ఘనత ప్రభావములు యేసయ్యా నీకే చెల్లునుగాక. యేసయ్యా నీకే చెల్లునుగాక. యేసయ్యా నీకే చెల్లునుగాక. విజయోత్సవముతో నీ బిడ్డలను ఊరేగించగలిగిన దేవుడవయ్యా. సమాధానము కలిగిన ఆత్మ నీ ప్రజలను కమ్మునుగాక. నెమ్మది కలిగిన ఆత్మ నీ ప్రజలపై అల్లాడునుగాక. దేవా శీఘ్రముగా విడుదల, శీఘ్రముగా విడుదల యేసు నామములో కలుగునుగాక. నాయనా తండ్రి నీకు వందనాలయ్యా, తండ్రి నీకు వందనాలయ్యా, తండ్రి నీకు వందనాలయ్యా. యేసయ్యా మహిమ మహిమ మహిమ. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలయ్యా, పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలయ్యా, పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలయ్యా, పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. తండ్రి నీకు వందనాలు నాయనా. యేసయ్యా నీ నామములో శక్తి ఉందయ్యా. పేతురు యోహాను దగ్గర ప్రభువా వెండి బంగారం లేదయ్యా, ధనము లేదయ్యా. యేసు నామములో నిలబెట్టారయ్యా. యేసు నామములో ఆరాధిస్తున్నాము. మనస్సుకు నెమ్మది, శరీరమునకు విడుదల నీ ప్రజలకు కలుగునుగాక నాయన. యేసు నామములో నీ శక్తి పొందుకుందురుగాక. యేసు నామములో విజయము కలుగునుగాక. యేసు నామములో ఆశీర్వాదము బిడ్డలపై ఉండునుగాక. యేసు నామములో వారి మనస్సులో ఉన్న ప్రతి చీకటి పత్రద్రోలునుగాక. వెలుగు చేత నీ బిడ్డలను నింపండయ్యా. నీ శక్తి చేత నీ బిడ్డలను నింపండయ్యా. నీ నామములో మేము దీవిస్తున్నామయ్యా, నీ నామములో మేము ఆరాధిస్తున్నామయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా. దేవా నీకు వందనాలు నాయన. రక్షకుడా నీకు వందనాలు నాయన. ఆత్మస్వరూపుడా నీకు స్తోత్రాలయ్యా. దేవాని మందిరములో ఉన్న సమృద్ధి అయిన మేలు చేతని బిడ్డలను నింపగలిగిన దేవుడవయ్యా. యేసయ్యా నీకు వందనాలు నాయన. దావీదు రాజు అయినప్పటికీ నీ ప్రభువా తన బలాన్ని బట్టి అతిశయపడలేదయ్యా, ధనాన్ని బట్టి అతిశయపడలేదయ్యా, వెండి బంగారములను బట్టి అతిశయపడలేదయ్యా. నీ నామమును బట్టి అతిశయపడ్డాడయ్యా. నీ నామమును బట్టి సంతోషించాడయ్యా. నీ నామమును బట్టి నెమ్మదిగా ఉన్నాడయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈనాడు ప్రభు నీ నామమును బట్టి సంతోషమును నెమ్మదిని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా. మా జీవితంలో వెలుగుని నింపినందుకు వందనాలయ్యా. నిజమైన దేవుడుగా మా మధ్యలో మీరున్నందుకు స్తోత్రములయ్యా. మా ఆరాధనపై ఆసీనుడిగా నిలబడినందుకు స్తోత్రములు నాయన. అయ్యా నీకు వందనాలు స్తోత్రములు నాయన. ఆరాధించు వేళ ప్రభువా మా పక్షముగా నిలవబడి వాయిద్యమాడినందుకు వందనాలయ్యా. హిజ్కియా పక్షాన నిలవబడి మరణకరమైన పరిస్థితిలో జయమిచ్చిన దేవుడవయ్యా. నీ ప్రజల పక్షముగా నిలవబడి విజయము కలగ చేయండి అయ్యా, నెమ్మదిని కలగ చేయండి అయ్యా. తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. దేవా నీకు వందనాలయ్యా. మా శక్తి చేతైనను మా బలము చేతైనను మేమేమి చేయలేమయ్యా.
నీవు మాత్రమే ఏదైనా చేయగలిగిన దేవుడవయ్యా. నీవు మాత్రమే ఏదైనా చేయగలిగిన దేవుడవయ్యా. మేమందరం నీ సన్నిధానంలోనికి వచ్చామయ్యా. అయ్యా, నిన్ను ఆశ్రయిస్తున్నామయ్యా. నీ పాదాలు పట్టుకున్నామయ్యా. దేవా, నీవు తప్ప ఏ ఆధారం మా బ్రతుకులో లేదయ్యా. నీవు తప్ప ఏ ఆధారం మా బ్రతుకులో లేదయ్యా. నీవు నమ్మకస్తుడవయ్యా. నీవు నమ్మకస్తుడవయ్యా. నీ మాట నమ్మకమైనదయ్యా. నీ మాట నెరవేర్చబడేదయ్యా. యేసయ్యా, ఏది మారినా నీ మాట మారలేదయ్యా. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా, కృప కలిగిన వాడా, సాలేము రాజా, నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనంతట్లో నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపారయ్యా. మీరు మా మధ్యలో ఉన్నారు. వందనాలు, స్తోత్రాలు నాయన. నీ ప్రజల కన్నీరు నువ్వు చూచిన దేవుడవయ్యా. అయ్యా, వారి ఆరాధనను స్వీకరించ వందనాలు నాయన. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ప్రాముఖ్యమైన సమయంలో మేము అడుగు పెట్టి ఉన్నామయ్యా. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ మాట ప్రభువా మా బ్రతుకులను వెలిగించేదయ్యా, సరిచేసేదయ్యా, నిలబెట్టేదయ్యా. జీవము కలిగిన మాట ఈ స్థలములో విడుదలవుతుండగా నాయన, జీవముతో ఉన్న మేము ప్రభువా, జీవము కలిగిన మాట వింటుండగా ప్రభువా, మా శరీరములో, మా హృదయములో నీ కార్యము జరుగునుగాక నాయన. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, వినుటకు ప్రభువా నీకు వందనాలు. వినువారము కాకుండానట్లు నాయన, అయ్యా, మేము ఆచరించే కృపని నామములో మాకు కలుగునుగాక నాయన. నీ మాట వింటుండగా మా హృదయములో నెమ్మది కలుగునుగాక నాయన. నీ మాట వింటుండగా ధైర్యము మాకు కలుగునుగాక నాయన. నీ మాట విన్న హృదయము తెరవబడినట్లుగా మా హృదయాలు నీ మాట వింటుండగా తెరవబడి నీ మాటలు మా హృదయములో పదిలపరుచుకునే కృప నీ నామములో మాకు కలుగునుగాక నాయన. నీ ఏడంతల ఆత్మశక్తితో నీ దాసుని ఎత్తి పట్టి వాడుకునండి అయ్యా. నోటికి బూరధ్వనిగా ఉండండి. మీ దాసులుగా మాట్లాడితే మేము వినలేం కానయ్యా. మీ దాసుల్లో మీరుండండి అయ్యా. నీ ఆత్మ పని చేయనియండి నాయన. నీ కృప మీ దాసునిపై ఉంచండి. మీరే మాట్లాడండి ఈ స్థలములో ప్రభువా. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. నీ కృప చేతని దాసునెత్తి పట్టండి నాయన. నీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. వాక్యము ధారాళంగా రాకుండా చేస్తున్నా ప్రతి అంధకార చీకటి శక్తుల ప్రభావమును యేసు నామములో బంధించి ఆజ్ఞాపిస్తున్నాము. అయ్యా, నీ మాటలు ధారాళముగా ఈ స్థలములో విడుదలవుతుండగా నాయన, వినగల చెవులు, గ్రహించే హృదయం నీ నామములో మాకు కలుగునుగాక నాయన. నీ ఆత్మశక్తితో మమ్మల్ని ముందుకు నడిపించి మహిమ, ఘనత, ప్రభావములు ఈ ఆరాధన ద్వారా మీరు పొందుకున్నందుకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి పొందుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గడిచిన కాలమంతయు కూడా మనందరినీ కూడా కాచి భద్రపరిచి ఆయన రెక్కల చాటున మరుగుపరిచాడు. ఈరోజు సజీవంగా మనల్ని ఉంచాడు. హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆత్మీయ తల్లిదండ్రులకును, మరి సంఘ పెద్దలకు, మరి ప్రార్థించే ప్రార్థనా పరులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మంచిది. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 27వ కీర్తన
10వ వచనాన్ని చదువుదాం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. హల్లెలూయా. ఈ యొక్క సాక్ష్యము దావీదు ఇస్తున్నటువంటి సాక్ష్యం. నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినప్పటికీ కూడా యెహోవా నన్ను చేరదీయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన నన్ను నడిపించగలిగిన దేవుడు, ఆయన నన్ను చేరదీర్చే దేవుడు, నన్ను ఆదరించే దేవుడు, నన్ను ఆదుకునే దేవుడు, నన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు అని ఆయన ఈ కీర్తనలో ఆయన సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఆయన కొరకు కనిపెట్టుకొనుచు ఆయనలో జీవిస్తూ ఒక సాక్ష్యాన్ని ఆయన మన ఎదుట ఉంచాడు. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. హల్లెలూయా. నిజంగా దేవుడు తల్లి కన్నా తండ్రి కన్నా మిన్నగా ప్రేమిస్తున్న దేవుడు. తల్లిదండ్రుల కన్నా కూడా ఒక మాట యెషయా గ్రంథంలో 49:15 వచనంలో రాయబడి ఉన్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా. చూడండి, స్త్రీ తన కడుపున పుట్టినటువంటి ఆ యొక్క కుమారుని లేదా కుమార్తెని వారైనా మరచునా అని ఒక ప్రశ్న అక్కడ పెట్టాడు. మరువదు. ఒకవేళ మరిచినా గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా. ఆ తల్లి మరుస్తుందని ఆయన చెప్పలేదు, మరుచునా అని ప్రశ్న పెట్టి వారైనా మరుస్తారేమో కానీ నేను మాత్రం మరువను అన్నాడు. హల్లెలూయా. తల్లిదండ్రుల కంటే కూడా మిన్నగా ప్రేమిస్తున్న దేవుడు. ఈ లోకములో అన్నదమ్ముల కంటే, అక్కచెల్లెల కంటే, బంధువుల కంటే, స్నేహితుల కంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా సంతోషంలో పాలిభాగస్తులు అవుతారు. బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు అందరూ కూడా సంతోషంలో అందరూ పాలిభాగస్తులు అవుతారు. కానీ శ్రమలో పాలిభాగస్తులు అవ్వలేరు. అవుతారా? అవ్వలేరు. కానీ శ్రమలో సైతం నీ పాలిభాగస్తుడుగా స్థిరమైన కలిమి అని చదువుకున్నాం రాత్రి కాల సమయంలో. ఐశ్వర్యము, ఘనతయు, స్థిరమైన కలిమి, నీతియు అనుగ్రహించు దేవుడు. స్థిరమైన కలిమి. స్థిరంగా అందరూ కష్ట సమయంలో మర్చిపోతారు, విడిచిపెడతారు. మన కష్టాన్ని ఎవరు పంచుకోలేరు. కానీ దేవుడు నీ చింత యావత్తు నా మీద వెయ్యి, నీ భారం నా మీద మోపు అని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వారికంటే మిన్నగా దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీయును. ఎవరు విడిచిపెట్టినా, ఎవరు వదిలిపోయినా, ఎవరు నా దగ్గర రాకపోయినా, ఆదరించకపోయినా, ప్రేమించకపోయినా దేవుడు మాత్రం నన్ను చేరదీస్తాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో చాలా మంది ఉంటారు కానీ కష్టంలో పాలు పంచుకోలేరు. కానీ దేవుడు, ఆయన కొరకు మనం ఏమి చేయలేదు, ఆయన కొరకు మనం ఏమి త్యాగాలు చేయలేదు, కానీ ఆయన మన కొరకు, మనందరి కొరకు ఆయన పరిశుద్ధమైన శ్రేష్టమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. హల్లెలూయా. మనమందరం మరణించవలసి ఉండగా ఆయన మన కొరకు మరణమైపోయాడు. మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. అంత గొప్పగా ప్రేమిస్తున్నాడు. ఎవ్వరూ మన కొరకు చనిపోలేరు,
ఎవరు మన కొరకు త్యాగం చేయలేదు, ఎవరు మన కొరకు దెబ్బలు తినలేదు, ఎవరు మన కొరకు రక్తాన్ని చిందించలేదు. ఎవరు ఒక్క మాట అంటే కూడా నా కొరకు ఎవరైనా ఒక్క మాట తిట్లు తింటురా అంటే నీ తిట్టు నువ్వే తిను, నాకెందుకు ఈ భాగ్యం? అవునా కదా, అవునా కదా. సమాజం అలాగుంటుంది. కానీ దేవుడు ఆయన ఎన్ని అవమానాలైనా మన కొరకు పడ్డాడు. ఎంత అవమానించినా ఉమ్మివేసినా ఆయనను చాచిపెట్టి కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, ఎంతో హేళన చేశారు. అయినప్పటికీ కూడా ముళ్ళ కిరీటం పెట్టి ఒక కర్ర చేతిలో పెట్టి హేళనగా యూదుల రాజుకు జయమని ఏడ్పించారు. ఎన్ని చేసినప్పటికీ ఆయన భరించాడు, క్షమించాడు. హల్లెలూయా. అటువంటి ప్రేమ యేసు ప్రేమ. హల్లెలూయా. ఆయన ప్రతి ఒక్కరిని చేరదీయగలడు. ఆయనకి ఏ భేదము కూడా లేదు. పాపి అని, పరిశుద్ధుడని, భాషా భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, రాష్ట్రీయ భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు. అందరినీ ప్రేమించేవాడు ఆయన, అందరినీ చేరదీయగలిగిన వాడు, ఆదరించగలిగిన వాడు, ఓదార్చగలిగిన వాడు. ఒకరోజు యేసు ప్రభు వారు జక్కయ్య ఇంటి లోపలికి వెళ్తున్నాడు. ఆ కిటికీల గుండా చాలా మంది చూస్తున్నారు. సద్దుకైలు, పరిసయ్యులు, ఇంకా చాలా మంది ఆ కిటికీల గుండా చూస్తున్నారు. ఈయనేంది పాపుల మధ్య ఆయన ఉంటున్నాడేంటి? ఆ పాపాత్ముడైన మనుషుడు, ఈయన పాపి అయిన మనుష్యుడు అంటారు జక్కయ్యని. ఏంటి? పాపాత్ముడు, చెడ్డవాడు, అసలు మంచివాడని ఒక్కడ కూడా అనట్లేదు. ఈయన పాపి అయిన మనుష్యుడు. ఈ పాపి అయిన మనుష్యుడి దగ్గరికి ఎవరు వెళ్ళారంటే యేసు ప్రభు వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో కూర్చొని ఉన్నాడు, ఆయనతో నివసిస్తున్నాడు, ఆయనతో కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఇవన్నీ చూస్తున్నారు. ఈ పాపి అయిన మనుషుడితో ఈయన ఉంటున్నాడు అని అందరూ అంటున్నారు. కానీ యేసు ప్రభు మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరే కూర్చొని ఆయనతో మాట్లాడుతూ ఆయనలో ఉన్న పాపాన్ని తీసేసి ఆయన్ని పరిశుద్ధుడిగా మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నిన్ను చేరదీయగలడు. నువ్వెవరైనా సరే నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆదరించగలడు, నిన్ను ఓదార్చగలడు, నిన్ను నరకం నుంచి కూడా తప్పించగలడు, రక్షణ ఇవ్వగలడు. అందుకనే ఆయన జక్కయ్య ఇంటికి వెళ్ళి పాపి అయిన మనుషుడైనప్పటికీ కూడా జక్కయ్య యేసుని చూడాలని ఒక ఆశ కలిగి, ఆయన మాటలు వినాలి, చూడాలి అనే ఆశ కలిగి మేడు చెట్టు ఎక్కి ఉండగా ప్రభు ఆయన ఆశని, ఎవరి ఆశని? జక్కయ్య ఆశని, ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. జక్కయ్యకు ఒక ఆశ ఉంది, యేసుని చూడాలనే ఒక ఆశ. ఈ యొక్క పగటి వేళ నీ ఆశ ఏదైనప్పటికీ కూడా ప్రభు చిత్తమైతే అది నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రభు ఆయన్ని చూశాడు. జక్కయ్య యేసు ప్రభుని చూడాలనుకున్నాడు, కానీ యేసు ప్రభువే జక్కయ్యని చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి. మనం ఏమనుకుంటామంటే ప్రార్థించాలా, దేవునిలో గడపాలా, ఇంకేదో మనం దేవుని కొరకు చేయాలి అని మనం ఎంతో ఆలోచనగలం. మనకంటే ఎక్కువ ఆలోచన ప్రభువుకున్నది. హల్లెలూయా. మనకంటే ఎక్కువ మన ఎడల ఆయన ప్రాధాన్యత కలిగి ఉన్నాడు. జక్కయ్య కంటే ముందుగా దేవుడు జక్కయ్యను చూసి పిలిచాడు. నువ్వు త్వరగా దిగిరా, నేను మీ ఇంట్లో ఉండాల్సిందన్నాడు. ఆయన సంతోషంతో, చాలా సంతోషం, యేసు ప్రభు నా ఇంట్లోకి వస్తాడా, నేను పాపాత్ముడని అందరు అంటున్నారు, నా ఇంట్లోకి యేసు ప్రభు వస్తాడా, యేసు ప్రభు రావడం అంటే నా భాగ్యం, ధన్యత అనుకొని సంతోషంతో ఆహ్వానించిండంట. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోనండి, ప్రభు
మన జీవితంలోనికి, మన ఇంటిలోనికి, మన హృదయంలోనికి ఆయన రాగలిగిన దేవుడు. హల్లెలూయా. జక్కయ్యని ఎలాగ ప్రేమించాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. జక్కయ్య ఇంటిలో ఆయన ఉన్నాడు. ఆయన యొక్క పాప జీవితాన్ని, రోత జీవితాన్ని తీసివేసి పరిశుద్ధమైన హృదయాన్ని, మంచి ఆలోచన, మంచి తలంపును, మంచి ఉద్దేశాన్ని ఆయనకు అనుగ్రహించాడు. జక్కయ్య తన పాపాలు ఒప్పుకొని ఎవరి దగ్గర అయితే అన్యాయంగా ఒక వంతు తీసుకున్నాడో 4 వంతులు చెల్లించేశాడు ఆయన. హల్లెలూయా. అన్యాయస్తుడైన, అన్యాయంగా దౌర్జన్యం చేస్తాడు జక్కయ్య. ఆ దౌర్జన్యం చేసి, అన్యాయం చేసి, ఆ బీదల దగ్గర, పేదల దగ్గర, ఎంతమంది దగ్గర అయితే డబ్బులు తీసుకున్నాడో ఆ డబ్బులకి 4 రెట్లు చెల్లించి ఆయన జీవితాన్నే మార్చుకున్నాడు. హల్లెలూయా. జక్కయ్య ఇంటికి ఆ రోజు రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఎవ్వరికి మనం ఇష్టం లేకపోయినా దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు. ఆయన చేరదీసేవాడు. నిన్ను పరిశుద్ధుడుగా మార్చగలిగిన దేవుడు, మంచి వ్యక్తిగా మార్చగలిగిన దేవుడు. నీవు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిగతులన్నీ మార్చగలిగిన దేవుడు. తల్లిదండ్రుల కన్నా, ఎవరికన్నట? తల్లిదండ్రులు. నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదే. ఎవరు నాకు లేనప్పుడు నీవే తోడు నీడగా, ఎవరు నాకు లేనప్పుడు నీవే తోడు నీడగా, నీవే తోడు నీడగా, నీవే తోడు నీడగా. శరణం 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 నీ పాదములే శరణం, శరణం 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 నీ పాదములే శరణం. ఆరాధనకు యోగ్యుడవు, అఖిరలన్నీ తీర్చెదవు, రెక్కల చాటున దాచితివే శరణం యేసయ్యా. నీ రెక్కల చాటున దాచితివే శరణం యేసయ్యా. శరణం 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 నీ పాదములే శరణం, శరణం 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 నీ పాదములే శరణం. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో ఎవరు మనలో ఉన్న పరిస్థితిలో నుంచి బయటికి తీసుకొని రాలేని స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మాత్రం ఆయన మనల్ని విడువని వాడు, ఎడబాయని వాడు. ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు, మనల్ని చేరదీసే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు చేరదీయకపోయినా, ఎవరు మాట్లాడకపోయినా, పాపాత్మురాలైన స్త్రీ వారు పట్టుకున్నారు. వాళ్ళు పట్టుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఈయన ఏం చేస్తాడో చూద్దాం, ఈమెని మోసే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టి చంపేయాలి కదా. యేసు ప్రభుని తీసుకొని వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి ఆ పాపాత్మురాలైన స్త్రీని తీసుకొని వచ్చాక రాళ్లతో కొట్టి చంపేయమని మోసే ధర్మశాస్త్రం చెప్తా ఉంది. ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి అడిగినప్పుడు ఆ యొక్క సమయంలో యేసు ప్రభు చెప్తున్నారు, ఎవరైతే మీలో పాపం చేయలేదో వారు ఆమె మీద మొదటి రాయి వేయండి. ఎవరు పాపం చేయలేదో వాళ్ళు మొదట రాయేయండి. రాయేసి ఆమెను కొట్టండి. కొట్టద్దని అనట్లేదు, కొట్టండి. ఎవరు పాపం చేయలేదో వాళ్ళు కొట్టండి అని చెప్పినప్పుడు ఎవ్వరు కూడా ఆమె మీద ఒక్క రాయి కూడా వేయలేదు. యేసు ప్రభు కూడా చెప్తారు, నేను కూడా నేనేమనట్లేదమ్మా, ఇప్పటి నుంచి నువ్వు మంచిగా బ్రతుకు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ ఆమెను కొట్టేసి చంపేయాలని వచ్చారు, కానీ ఆయన మాత్రం ఆమెను బ్రతికించాడు. ఆమె పాప రోత జీవితాన్ని క్షమించి మన్నించి ఆమెను పరిశుద్ధురాలుగా తీర్చి ఆమెకి ఒక జీవితాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకునండి, ఎవరు మన జీవితంలో చేయలేనటువంటి త్యాగం, ఎవరు మన కొరకు చేయలేనటువంటి అన్నీ కూడా
యేసు ప్రభు మన కొరకు చేశాడు, ఇకను చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనకు అనుకోవచ్చు, నాకేం లేదు, నాకెవరు లేరు, వెనక ముందు ఆస్తిపాస్తులు ఏమీ లేవు, బంధువర్గం లేదు, ఏం లేదు, ఎలాగ నా జీవితం, ఎలాగ నా యొక్క పరిస్థితి అని చాలాసార్లు బాధపడుతుంది. ఎవరు లేకపోతే ఏముంది, యేసు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. ఆయనను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో, ఆయనను బట్టి నీ ముందుకు కొనసాగు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. చాలా మందికి నువ్వు సహాయం చేసి ఉండొచ్చు, మేలు చేసి ఉండొచ్చు, ఆపదలో ఆదుకొని ఉండొచ్చు, తల్లిలాగా ప్రేమించి ఉండొచ్చు. ఆయనే నా స్నేహితుడు, లేకపోతే ఆమె నా బంధువు, నా యొక్క అక్క, నా తమ్ముడు, నా అన్న అనుకొని ఉండొచ్చు. కానీ వాళ్ళు నీవు చేసిన సహాయాన్ని మర్చిపోయి ఉండొచ్చు. నీ సమస్యలో, నీ శోధనలో, నీ బాధలో, నీ దుఃఖంలో, నీ వేదనలో నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు, తల్లి అయినా మరుచునేమో గాని నేను మిమ్మలను మరువను. హల్లెలూయా. తల్లి అయినా మరుచునేమో గాని నేను మరువను, నేను విడువను, నేను ఎడబాయను. మరువని దేవుడు, విడువని దేవుడు, చేరదీసే దేవుడు, ఆదరించే దేవుడు నీవు కలిగి ఉన్నావు. దేన్ని బట్టి నువ్వు చింతపడద్దు, కలత పొందద్దు, బాధపడద్దు. యేసు నీకున్నాడు, నిన్ను ప్రేమించే ఆయన ఒకడున్నాడు. హల్లెలూయా. నిన్ను ప్రేమించే ఆయన, నిన్ను ఓదార్చే ఆయన, నిన్ను ఆదరించే ఆయన, నీతో స్నేహం చేసే ఆయన, ఒక తల్లిలా, ఒక తండ్రిలా, ఒక అన్నలా, ఒక సహోదరులా, ఒక సహోదరిలా ఆదరించే దేవుడు ఉన్నాడు. ఆయన్ని బట్టి నువ్వు ధైర్యంగా. మోషే లేడు, యెహోషువ ఇశ్రాయేలీయులు అందరిని నడిపించాలి. ఈయనకేమో భయం అవుతా ఉంది, నడిపించే నాయకుడు లేడు, ఇన్ని లక్షల మందిని నడిపించాలా, ఎట్లా నడిపించాలా, ఎలాగా అని ఆయన చాలా భయంతో ఉన్నాడు. ఇన్ని లక్షల మంది నేను చెప్తే ఇంటరా, 20 లక్షలు 30 లక్షల మంది జనాభా ఉన్నారు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరు కలిపితే అన్ని లక్షల మంది నడిపించాలా, అన్ని లక్షల మందికి సహాయం చేయాలా, నడిపించాలా, ప్రతి బాగోగులు చూసుకోవాలా. ఎలాగా నడిపించే నాయకుడు మోషే గారు లేరని ఆయన భయపడుతుంటే దేవుడు మాట్లాడుతూ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నుంచి దేవుడు మాట్లాడుతూ, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేక ఉండును. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడయిందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. వారికిచ్చదనని నేను పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశము నిశ్చయంగా నీవి ప్రజల స్వాధీనము చేసేదు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మమంతటి చొప్పున చేయవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు లేరు, నేను అలాగ నడిపించాలి, నేను అలాగ వారితో మాట్లాడాలి, ఎవరు ఎలాగా ఇన్ని లక్షల ప్రజలు తీసుకెళ్లాలంటే ఎవరు లేకపోతే ఏమైంది, మోసే లేకపోతే ఏమైంది, ఇంకా పెద్దవారైన వారు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేకపోతే ఏమైంది, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఎవరు లేకపోయినా నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నువ్వు భయపడద్దు, నువ్వు జడియద్దు, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. పరిస్థితులను బట్టి నీవు కలత చెందొద్దు, బాధపడద్దు, దిగులు పడద్దు, కృంగిపోవద్దు. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. మన జీవితంలో మన ఒంటరితనమును బట్టి మన యొక్క ఆలోచనలు, తలంపులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. భయపడతాం, దిగులు పడుస్తాం,
జడుస్తాం, కలత చెందుతాం. ఎలాగా రేపటిని గురించి చింత నీకొద్దు. నిబ్బరం కలిగి నువ్వు ధైర్యంగా ఉండు. నిన్ను నడిపించేవాడు దేవుడు, నిన్ను ఎడబాయని వాడు. మనుషులు ఎడబాటుగా ఉంటారు కానీ ఆయన ఎడబాయడు. హల్లెలూయా. మోషే ఇంతవరకు యెహోషువతో కూడా ఉన్నాడు, ఇప్పుడు మోషే లేడు కానీ దేవుడు ఉంటున్నాడు. హల్లెలూయా. ఇంతవరకు మనతో ఉన్న వారిని ఉండకపోవచ్చు, ఇంతవరకు మన సాయం చేసిన వారు చేయకపోవచ్చు, మాట్లాడిన వాడు మాట్లాడలేకపోవచ్చు, ఇంతవరకు ఎంతో మంది మన జీవితంలో నడిచి వారు దూరం అయిపోయినచ్చు, కానీ నేను నిన్ను ఎడబాయను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషేకు తోడైనట్లు నేను మీకు తోడై ఉంటాను, నేను విడువను, ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, జాగ్రత్తగా ఉండు, నా మాటలు అనుసరించు, ఆజ్ఞలు గైకొను, నీవు నడు, నేను నీకు తోడుగా ఉన్నాను అంతే. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోరండి, నీ ఒంటరి కాదు, నీకెవరూ లేరని, ఎవరు రావలేదని, లేకపోతే ఎవరు ఆదరించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు, ఓదార్చే వాళ్ళు లేరని బాధపడుతుంటే నువ్వు జ్ఞాపకం చేసుకో, ప్రభువే నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువే నీకు ఆదరణగా, ప్రభువే నిన్ను ప్రేమించువాడుగా, ప్రభువే నిన్ను ఓదార్చువాడుగా, ప్రభువే నీకు ధైర్యముగా ఉన్నాడు. ఏమున్నా ఏమి లేకపోయినా దేవుడే నీకు ధైర్యం. ప్రతి సమస్యలో, ప్రతి శోధనలో, ప్రతి దుఃఖమైన కరమైన పరిస్థితిలో దేవుడు నీతో ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, తల్లి మరిచిన, తండ్రి విడిచిన యెహోవా నిన్ను చేరదీసే దేవుడు. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చదువుదా. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం నుంచి, యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చు. మైక్ తీసుకోండి. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. చాలు. హల్లెలూయా. చూడండి, ఇర్మియాతో మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతూ, నువ్వు గర్భములో రూపించక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. ఎప్పుడు నీవు తెలుసు? నీవు గర్భములో రూపము దాల్చుకొనక ముందే నీవు దేవునికి తెలుసు. నువ్వు ఎవరో, నీ జీవితం ఏంటో, నీ వయసు ఏంటో, నీ పరిస్థితి ఏంటో అన్నీ దేవునికి తెలుసు. నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. నువ్వు వెళ్ళు, నేను ఎక్కడ పంపిస్తాను అక్కడికి వెళ్ళు, నువ్వు చెప్పు. అయ్యో నీ బాలుడిని అంటున్నాడు, నీ బలహీనుని, నేను మాట్లాడలేను, నేను ఏం చేయలేను అంటున్నాడు. కానీ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను పంపువారందరికి నీ పోలి, నీకు ఆజ్ఞాపించే సంగతులన్నీ చెప్పను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నువ్వు భయపడకు. నీ వయస్సును బట్టి, నీ యొక్క బలహీనతలను బట్టి, నీకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి నువ్వు భయపడద్దు. నేను ఎప్పుడో నిన్ను ఎరిగి ఉన్నాను, నువ్వెప్పుడో నాకు తెలుసు, నీ సంగతి ఏంటో తెలుసు, నీ విషయం ఏంటో తెలుసు, నీ పరిస్థితి ఏంటో తెలుసు, నీ బాధ ఏంటో తెలుసు, అన్నీ తెలుసు నాకు. నీ భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నేను వారి మధ్యలో నిన్ను విడిపిస్తాను, నేను నీకు సహాయం చేయగలను. దేవుడు ధైర్యముగా ఒక గొప్ప ధైర్యాన్ని ఇర్మియాకి ఇస్తున్నాడు.
ప్రవచనాత్మకంగా చెప్తున్నా, నేను నీకు తోడై నన్ను భయపడద్దు అని. హల్లెలూయా. ఒక తల్లి వలె, ఒక తండ్రి వలె గొప్పగా మిన్నగా ఇర్మియాకి ఎంత ధైర్యాన్ని గొప్పగా ఇస్తున్నాడు దేవుడు. జ్ఞాపకం చేసుకోనండి, మనం బలహీనులం కావచ్చు, మనం ఎన్నిక లేని వాళ్ళం కావచ్చు, మనం తృణీకరించబడిన వారం కావచ్చు, యోగ్యత లేని వాళ్ళం కావచ్చు, ఎంతటి స్థితిలో మనమున్నా, ఎంత బలహీనులమైనా ప్రభు మనల్ని బలపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తండ్రి తన కుమారుడు విషయమై యేసు ప్రభు వద్దకు వచ్చాడు. అయ్యా, నా కుమారుడు తరచు నీళ్ళలోను అగ్నిలోను పడిపోబోతున్నాడు, నురుజులు కక్కుకొని వాడిలో ఉన్న దయ్యం వాడిని విలవిల్లాడుస్తూ ఉంది. ఇగో చాలా మంది దగ్గర తీసుకెళ్ళాను, తర్వాత శిష్యుల దగ్గరికి కూడా తీసుకెళ్ళాను, వాళ్ళు కూడా ఏం చేయలేదు. నీ వల్ల ఏమన్నా అయితే చేయండి అని అంటాడు. నీ వలన ఏమన్నా అయితే చేయండి అంటే ఎవరి వల్ల కాలేదు, నీ వల్ల ఏమన్నా అయితే చేయండి అంటే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పి అన్నప్పుడు ఆ తండ్రి అంటాడు, అయ్యా అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయండి అంటాడు. ఏంటి? అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయమన్నప్పుడు దేవుడు ఆ సమయంలో అతనికి సహాయం చేసి ఆ యొక్క పిల్లవాడు ఆయన్ని శోధిస్తున్న ఆ దయ్యాన్ని గద్దించినప్పుడు ఆ దయ్యము వాడిని విలవిల్లాడించి విడిచిపోతే అందరూ చచ్చిపోయాడు అనుకుంటే వాడు చేయబట్టుకుని యేసు ప్రభువు లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోనండి, దేవుడు నీవు విశ్వసించిన ప్రకారం నీ జీవితంలో చేయగలిగిన దేవుడు. ఆ తండ్రి నీ వల్ల అయితే సహాయం చేయనప్పుడు నమ్ముట నీ వలనైతే నేను నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమని చెప్పాడు. ఆ తండ్రి అపనమ్మకం కలగకుండా సహాయం చేయమంటే దేవుడు నమ్మకం కలుగునట్లుగా వాడి యొక్క విశ్వాసాన్ని వృద్ధిపరిచాడు. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో ఇంకా అల్ప విశ్వాసంతో మనం ఉన్నామేమో, ఇంకా ప్రభువు ప్రేమను మనం అర్థం చేసుకోలేక, ఆ యొక్క కృపను అర్థం చేసుకోలేక మనం ఉంటున్నామేమో. జ్ఞాపకం చేసుకోండి, ప్రభువా నాకు విశ్వాసాన్ని దయచేయండి అని అడగండి. ప్రభువా నాకు విశ్వాసాన్ని దయచేయండి, ప్రార్థనా జీవితాన్ని దయచేయండి. ప్రభువా ఇంకా నీలో నేను ఎదగటానికి మీరు సహాయం చేయండి, నీ కార్యాలు నేను చూడాలి, మీరు సహాయం చేయండి. ఖచ్చితంగా నీకు సహాయం చేయగలిగిన దేవుడు. ఒకవేళ పాపంలో ఉంటే ఈ పాపంలో నుంచి విడిపించబడ్డానికి సహాయం చేయ ప్రభు అంటే సహాయం చేస్తాడు. ఒకవేళ నువ్వు వ్యసనాలతో, ఈ లోకంలో ఉన్న స్నేహంతో, వ్యసనాలతో బంధించబడి ఉంటే ప్రభువా దీంట్లో నుంచి నన్ను విడిపించు, నన్ను మంచిగా తీర్చిదిద్దు, ఆలోచన లేకుండా చెయ్యి. ఒకవేళ నీ నోటి మాట మంచిది కాదేమో, ప్రభువా మంచిగా నన్ను మార్చని ప్రభుని అడిగితే మారుస్తాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని అంతా చక్కబెట్టగలిగిన దేవుడు, ఆయన నిన్ను చేరదేయగలిగిన దేవుడు, ఆయన నిన్ను ఎప్పుడు కూడా విడవడు. ఆయన ఎంతో నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు కానీ మనిషిని ద్వేషించడు. ఈ మనిషిని దేవుడు ద్వేషించట్లేదు, ఈ మనిషిలో ఉన్న పాపాన్ని మాత్రమే ద్వేషిస్తున్నాడు. హల్లెలూయా. మనమంటే ఇష్టం కాబట్టే ఆయన మన కొరకు వచ్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. నువ్వంటే ఇష్టం లేదు కాదు, నువ్వంటే ఇష్టం. కేవలం మనలో ఉన్న పాపమే ప్రభుకి ఇష్టం లేదు. ప్రభు కొరకు మనం జీవిద్దాము. మరి దేవుడు మనతో ఉన్నాడని, మనలో ఉన్నాడని, ఎవరు లేకపోయినా ప్రభు నీకు సహాయం చేయగలడని ప్రభు మనందరితో మాట్లాడి ఉన్నాడు. దేవుని మాటలను బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం, దేవుని మీద ఆధారపడదాం, విశ్వాసం ఉంచుదాం. ప్రతి పరిస్థితి, అది ఎంత కఠినమైన పరిస్థితి అయినా ప్రభు నిన్ను వదిలిపెట్టడు. హల్లెలూయా. ఎవరు నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా కానీ యేసు ప్రభు నిన్ను వదిలిపెట్టడు. అంత గొప్ప కనికరం కలిగిన దేవుడు. దావీదు కష్ట సమయంలో అందరు వదిలేశారు,
తనతో ఉన్నవారు రాళ్ళు రువ్వి చంపుదాం అనుకున్నారు. రాళ్ళు పట్టుకొని కొట్టేసి దావీదుని చంపేద్దాం ఇంకెందుకు అనుకున్నారు. ఎవరు? తనతో ఉన్నటువంటి సైనికులు, తనతో ఉన్నటువంటి బలగం అంతా కూడా చంపేద్దాం అనుకుంటే ఆయన వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తాడు, అయ్యా సహాయం చేయండి. వాళ్ళందరూ కూడా మరలా దావీదు వైపు తిరుగునట్లుగా దేవుడు కొనిపోబడిన శత్రువులందరూ కూడా పిల్లల్ని, భార్యల్ని అందరినీ తీసుకొని వెళ్ళిపోతారు. శత్రువు ఆస్తి కూడా ఏం లేదు, మొత్తం కాల్చబడి పాడైపోయి ఉంటుంది, ఏమి ఉండదు. దావీదు ఒక్కడే ఉంటే ఆదరించాల్సింది పోయి వాళ్ళు కూడా ఈయన చంపేద్దాం అనుకుంటే ప్రార్థన చేస్తే దేవుడు, నీవు మరలా వాళ్ళందరినీ దక్కించుకుంటావు, నువ్వు వెళ్ళు, నీ యుద్ధం చేయి, వాళ్ళందరినీ పొందుకుంటావు అని చెప్పినప్పుడు మరలా వెళ్ళినప్పుడు అందరినీ కూడా యుద్ధం జయించి పోగొట్టుకున్న ఆస్తి అంతా కూడా ఒక్కటైనా ఒక్క బంగారు వస్తువైనా ఒక వస్త్రమైనా కూడా మిస్ కాకుండా అన్నిటినీ మరలా సంపాదించుకున్నాడట. హల్లెలూయా! అంత కృప, అంత కనికరం దేవుడు కలిగి ఉన్న దేవుడు. నీ పక్షాన నా పక్షాన ఎవ్వరు లేకపోయినా దేవుడు ఉన్నాడు, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, అందరం కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి మౌనంగా ఉండద్దు, ప్రార్థన చేసుకుందాం, నిద్రపోవద్దు ప్లీజ్. అందరూ కూడా మరి ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. మోకరించగలిగిన వాళ్ళు మరి నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి, ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ముందుకు వెళ్ళాలని మనం చేస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా నీవు నాతో ఉన్నావు ప్రభా. ప్రతి ఒక్కరూ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోనండి. అది ఏ పరిస్థితి అయినా ప్రభా నీవు నాతో ఉన్నావయ్యా. తల్లి కంటే తండ్రి కంటే మిన్నగా ప్రేమించే దేవుడా, తల్లిలా లాలించువాడా, తండ్రిలా ప్రేమించువాడా, యేసయ్యా నీకు వందనాలని చెప్దాం. ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండక దేవుని మాటలు పట్టుకొని ప్రార్థించండి, స్తుతించండి, ఆయన నామాన్ని గణపరచండి. ప్రభు కార్యం చేయగలిగిన వాడు. ఎవరు నీకు లేకపోయినా, ఎవరు నీతో రాకపోయినా ప్రభు నీతో ఉన్నాడు. ప్రభు నిన్ను చేరదీయగలిగిన దేవుడు, ప్రభు నిన్ను ప్రేమించగలిగిన దేవుడు. ప్రార్థన చేయాలి అందరూ కూడా. ఇంకా నువ్వు లోకంలో మనుషులు ఆలోచించినట్టుగా ఆలోచించొద్దు. అది లేదు, ఇది లేదు, ఎవరు లేరు అని ఆలోచిస్తూ వెండి బంగారు కంటే మిన్నైన దేవుడు నీతో ఉన్నాడు. పరలోక రాజ్య భాగ్యం ఇచ్చే దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను పరిశుద్ధులుగా మార్చే దేవుడు నీతో ఉన్నాడు. ఆపదలో ఆదుకునే దేవుడు నీతో ఉన్నాడు. ఓదార్చే దేవుడు నీతో ఉన్నాడు. సహాయం చేసే దేవుడు నీతో ఉన్నాడు. ఇంకా దిగులు పడద్దు, ఇంకా చడియద్దు, ఇంకా భయపడద్దు, ఇంకా కలత చెందద్దు. యేసు నీతో ఉన్నాడు. కుష్ఠరోగి ప్రభు ఎద్దకు వచ్చి, అయ్యా నేనంటే ఎవరికి ఇష్టం లేదయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ అని అడుగుగా, నాకు ఇష్టమే అని హత్తుకొని కౌగిలించుకున్నాడు. ఎవరు ఆయనంటే ఇష్టం లేదు, కానీ యేసు ప్రభుకి ఇష్టం. అందరూ పాపి అయిన మనుషుడు అన్నారు, కానీ ప్రభుకి ఇష్టం. అందరూ శాపగ్రస్తులని ఇంటిలో నుంచి గ్రామంలో నుంచి వెలివేశారు, కానీ ప్రభుకి ఇష్టం. ఆ వ్యక్తినే ఇష్టపడ్డాడు. ఆ వెలివేయబడిన అంటరాయబడిన
త్రోసివేయబడిన ఆ వ్యక్తిని ప్రభు ప్రేమించాడు. ఈరోజు నీ జీవితంలో నా వారు అనుకునేవారు నిన్ను వెలివేసిన, నిన్ను త్రోసివేసిన, నిన్ను వెట్టివేసిన, నిన్ను అవమానించిన, నిన్ను ధిక్కరించిన, నిన్ను తృణీకరించిన యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసుకు నీవు కావాలి, నీవు యేసు యొద్దకు రావాలి. ప్రభుకి నువ్వంటే ఇష్టం, నాకు ఇష్టమే అంటున్నాడు. నేను నిన్ను స్వీకరించగలంటున్నాడు. శాపాన్ని తీసివేసి పాపాన్ని తుడిచివేసి నిన్ను శుద్ధుడిగా చేయగలిగినటువంటి యేసు యొద్దకు రా. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభువు నిన్ను ఆదరించువాడు. ప్రభువు నిన్ను బలపరచువాడు. ఆయన నిన్ను విడువాడు, ఎడబాయడు. ఆయన పరలోక రాజ్యమునే నీకు ఇచ్చి ఉన్నాడు. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు, ప్రభువా నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. ఈ లోకములో ఏర్పడినటువంటి ఏ శోధనను బట్టి వారు భయపడద్దు, బాధపడద్దు, దిగులు పడద్దు. ధైర్యం దయచేయండి, విశ్వాసం దయచేయండి. నాలో యేసు ఉన్నాడు, నాకు భయమే లేదు. ఎప్పుడు సంతోషమే, సమాధానమే అన్నట్లుగా వారి జీవితాన్ని విశ్వాస మార్గములో నడిపించు ప్రభువా. వారిలో నీకు ఇష్టం లేని క్రియలు తీసివేయండి, నీకు ఇష్టమైన బిడ్డలుగా మార్చుకునండి. జక్కవలే పాపం ఒప్పుకునే మనస్సు ఇవ్వండి. పాపాతురాలైన స్త్రీ వలె పాపమును ఒప్పుకునేటువంటి హృదయం ఇవ్వండి. ఆ పశ్చాత్తాప కన్నీటి ప్రార్థన దయచేయండి, మన్నించండి. వారి జీవితంలో నూతన కార్యాలు, నూతన మేలులు మీరు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో అందరం ప్రార్థనలో ముందుకెళ్దాం. మరి మధ్యలో మరి ఆయన శరీరము, ఆయన రక్తము ఉంటున్నది కనుక దయచేసి అందరము కూడా ప్రార్థన పూర్వకంగా వెళ్దాం. ఆత్మీయ తల్లిగారు ముందుకు వస్తారు, ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. మరి ప్రార్థన చేసి